నమస్తే కంచర్ల మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో శ్రీరామనవమి రోజున తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఘాటుగా స్పందించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆకివీడులో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆకివీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దపేటలో రామాలయ నిర్మాణం హిందూ సమాజం యొక్క ఆకాంక్ష అని దీనిని అడ్డుకోవడం ఎవరి తరము కాదని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. స్వాగతం. ఏదైతే నిన్న మన ఆకివీడులో ఉన్నటువంటి పెద్దపేటలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ కూడా తెలుసు. మనందరికీ ఆదర్శమైనటువంటి శ్రీరామ యొక్క నవమి సందర్భంగా కొంతమంది కూటమికి చెందినటువంటి కార్యకర్తలు అందులో అక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, వీరంతా కూడా వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరం, చాలా విచారకరం. మనందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. శ్రీరాముడు మనందరికి కూడా ఆదర్శం. రామరాజ్యాన్ని స్థాపించాలనేటువంటిది మనందరి యొక్క లక్ష్యం. ఎందుకంటే రాముడు ఆదర్శంగా పాలించాడు కాబట్టి మనంతా కూడా ఈ దేశంలో పాలన రాముని పాలన మాదిరిగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి, సంస్కృతి కలిగినటువంటి దేశం ఇది. అయితే నిన్న అక్కడ జరిగినటువంటి దాడి, డిప్యూటీ స్పీకర్ గారు దర్శనం చేసుకుని వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలపై జరిగినటువంటి దాడి మనందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. సభ్య సమాజం అందరూ కూడా ఖండించాలి. ఏదైతే పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం ఉన్నదో అది వివాదాస్పదం కాదు. వాస్తవంగా అక్కడ ఆలయం ముందే రాముడి యొక్క విగ్రహాలు ఉన్నాయి పురాతన కాలం నుండి. దాన్ని కొంత రెనోవేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ ఇతరికి కానీ కలిగినటువంటి ఆలోచన. ఆలోచనలో భాగంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని నిరోధించాలి అనుకోవడం, వారి యొక్క వాదన ఏ విధంగా ఉన్నది అంటే, మేమంతా కూడా హిందువులు, ఇప్పుడు మేమంతా కన్వర్ట్ అయిపోయాం కాబట్టి ఇక్కడ హిందువులు లేరు, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఒక విచిత్రమైనటువంటి వాదన అక్కడ తెరతీశారు. మత మార్పిడులు దురదృష్టకరం, మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ కోర్టులు కూడా చెప్పాయి, మత మార్పిడి చేసుకుని మళ్ళీ హిందూ మతంలో ఎస్సీలుగా ఉన్నట్టుండి రిజర్వేషన్ అనిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ మధ్య అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది,
ఎవరైతే మత మార్పిడి చేసుకున్నారో వారికి రిజర్వేషన్లు కూడా వర్తించవు అని క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సరే, ఈ మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం, ఈ మార్పిడి నుండి బయటికి రావాలనేటువంటి విషయాన్ని మేము అంత విజ్ఞప్తి చేస్తాం. అయితే ఇక్కడ ఒక సున్నితమైనటువంటి అంశం ఏంటంటే, మీరందరూ కూడా మత మార్పిడి చేసుకున్నంత మాత్రాన ఎప్పుడో సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి ఒక రామాలయం కావండి, శివాలయం కావండి, లేకపోతే ఏదైనా దేవాలయం కానివ్వండి, దాని యొక్క ప్రాముఖ్యత మారదు, దాని యొక్క చరిత్ర మారదు, దాని యొక్క సంస్కృతి మారదు. నువ్వు మారొచ్చు మతం, అంత మాత్రాన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం కాకుండా పోదు, రామాలయం కాకుండా పోదు అనేటువంటి ఒక సున్నితమైన అంశాన్ని మనంతా కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. వాస్తవంగా ఈరోజు నేను రాముల వారి దర్శనం చేసుకోవాలనుకున్నా. ఉదయం 10:30 గంటలకి 11 గంటలకి ప్రాంతంలోకి వచ్చి, అయితే జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు అంతా నాతో మాట్లాడటం లేదు. అక్కడంతా క్లోజ్ చేసామండి, చుట్టూరు ఫెన్సింగ్ వేసి బరకాలు కట్టాం, దర్శనం చేసుకునే అవకాశం లేదు, దయచేసి మీరు మాకు సహకరించండి. అధికారుల నుంచి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి సలహా ఏదైతే ఉన్నదో, ప్రజాప్రతినిధిగా ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నాం కాబట్టి పరిస్థితిని చక్కదిద్దడానికి అధికారులు తీసుకునేటువంటి చర్యలకు మా సహకారం ఉండాలి. కాబట్టి వారి సూచనను ఆమోదిస్తూ కూడా నేను దర్శనానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విరమించుకుని ఈరోజు ఆకివీడు వచ్చి పాత్రికేయ మిత్రులతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం పునర్నిర్మాణ విషయంలో దయచేసి అందరూ కలిసి రావాలి. అక్కడ రామాలయం ఉన్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు, ఇంకో రకమైనటువంటి అభిప్రాయం కూడా లేదు. రామాలయం అని చెబుతూనే మేమంతా మతం మారిపోయాం కాబట్టి మీరు ఈ రామాలయం టచ్ చేయొద్దు, దీన్ని పునర్నిర్మాణం చేయొద్దు, అసలు రామాలయమే కాదన్న అనే మాట అక్కడ లేదు. కాబట్టి ఈ వితండవాదాన్ని మనంతా కూడా పెద్ద మనిషితో అర్థం చేసుకుని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే రామాలయం ఉన్నదో దాన్ని ఖచ్చితంగా పునర్నిర్మించేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి కూడా లేదు. మీకైనా ఇబ్బంది ఉంటే మీ ఇబ్బంది ఏంటో చెప్పండి, మీ వాదన ఏంటో చెప్పండి. అంతేగాని యావత్ హిందూ జాతికి కూడా ఆదర్శ పురుషుడైనటువంటి రామాలయం పునర్నిర్మాణ విషయంలో మీరు ఆటంకం కలిగిస్తే మీ యొక్క ఆలోచన సరైనది కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాం. అందరం కలిసి రామాలయాన్ని అభివృద్ధి చేద్దాం. మీరు కూడా భాగస్వాములు కండి దయచేసి. నిన్న జరిగినటువంటి దాడుల వెనక, వివాదం వెనక రకరకాల కోణాలు ఉండొచ్చు. గ్రామాల్లో ఏమన్నా స్పర్ధలు ఉన్నాయా అంటే ఇంటర్నల్ గా, ఎందుకు డిప్యూటీ స్పీకర్ గారు వెళ్ళిపోయాక దాడులు మొదలయ్యాయి? అక్కడ ఏమైనా వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయా? ఎవరన్నా 2 వర్గాల మధ్య, 3 వర్గాల మధ్య? ఇవన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. మేము కూడా రికార్డు తెప్పించుకుంటున్నాం, దానికి సంబంధించి అధికారులతో మాట్లాడుతున్నాం. దాడి చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పాం. నేనేమంటానంటే, ఏదైతే
పెద్దపేటలో ఆకివీడులో రామాలయం అభివృద్ధి మీద మాకున్నటువంటి ఆలోచన రాజకీయపరమైనటువంటి ఆలోచన కాదు. ఆ గ్రామంలో కొంతమంది వ్యక్తులు హిందువులకి కలిగినటువంటి అభిప్రాయం. దాని ఇందులో మేము రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే రాజకీయ కారణాలుగా చూపెట్టి మేమేదో అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కాదు. ఇదేమి ఎలక్షన్ సమయం కూడా కాదు. ఎలక్షన్ సమయం అయినా కానీ అటువంటి దిగజారు చేయడానికి మేము ఎప్పుడు కూడా దిగజారేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఇవాళ నేను చెప్తా ఉన్నా, నాతో దాడి చేసిన వర్గం నుండి కొంతమంది పెద్దలు మాట్లాడడం జరిగింది. ఉదయం. సార్, మేము రామాలయానికి వ్యతిరేకం కాదు, మేము కూడా సహకరిస్తాం. అక్కడ నిన్న జరిగినటువంటి అనుకోకుండా కొన్ని కారణాలతో దాడి జరిగింది, మేము కూడా మీకు సహకరిస్తామని కొంతమంది వ్యక్తులు నాతో మాట్లాడారు. మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయం. నిజంగా అది వాస్తవం అయితే చాలా సానుకూలమైనటువంటి పరిణామం. మిగతా అందులో ఉన్న వర్గాలు ఉన్నాయా, వారి ఆలోచనలు ఏంది, ఇవన్నిటికీ కూడా మేము అతీతం. కలిసి వస్తే సంతోషం, కలిసి నిర్మాణం చేస్తాం. కలిసి రాని పక్షంలో కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, కలిసి రామాలయం నిర్మాణం చేద్దాం, మీ ఒరిజినాలిటీ హిందూయిజంలో ఉంది. ఒకవేళ కలిసి రాకపోయినా గాని అక్కడ ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామాలయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతుంది. కొంతమంది పెద్దల సహకారంతో, కొన్ని ప్రజా సంఘాల సహకారంతో, ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఈ దేశంలో యావత్ హిందూ జాతిని కూడా జాగృతం చేసేటువంటి సంస్థ, నాన్ పొలిటికల్ సంస్థ. విశ్వ హిందూ పరిషత్కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా అనుబంధం కాదు విశ్వ హిందూ పరిషత్కి. ఈ దేశంలో ప్రతి హిందువును కూడా జాగృతం చేయడానికి పనిచేసేటువంటి ఒక పెద్ద సంస్థ ప్రపంచంలోనే. అటువంటి సంస్థ ఆధ్వర్యంలో కొంతమంది ప్రముఖులు, ప్రజా సంఘాల యొక్క ఒక కమిటీ కూడా వేసుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక దివ్యమైనటువంటి రామాలయాన్ని అక్కడ నిర్మించి తీరుతామనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. ధన్యవాదాలు.